హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు నేను మత్తి చేపల కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక పెద్ద ఆనియన్ తరిగి వేసుకున్నాను, 2 టమాటాలు, 2 స్పూన్ల కారము, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొబ్బరి నూనెతో చేయబోతున్నాను. వీడియోలో చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చాప ముక్కలు అందులో వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు బాగా కలుపుకొని ఉప్పు కారం వాటికి బాగా పట్టేలాగా కలుపుకోండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేను. నీళ్ళలో వేసి నానబెట్టుకున్న తర్వాత ఆ చింతపండు రసం వేశాను. తర్వాత కొంచెం నీళ్లు కూడా వేసాను. మరీ చిక్కగా అనిపించిందని కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవడమే. మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఆల్మోస్ట్ చేపలు ఉడికిపోయాయి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు వేశాను. ఇది పచ్చి మామిడికాయ ముక్కలు ఎండబెట్టిన తర్వాత ఇలాగ అవుతాయి. వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 2 స్పూన్స్ కొబ్బరి నూనె వేడి చేసి సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేశాను. వేయించి అందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ చేపల పులుసు రెడీ. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.